వృశ్చిక రాశి వారికి ఈ వారంలో శుభయోగం ఏ మేరకు సహకరిస్తోందండి? చాలా అనుకూలంగా ఉందమ్మా. 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ ఇతర గ్రహాల సంయోగ ప్రభావం పాజిటివ్గా ఉంది, అనుకూలంగా ఉంది. 3వ రాశిలో రవి, 7లో చంద్రుడు, లాభంలో గురువు, 5లో శుక్రుడు, 10లో రాహువు. ఈ 3వ రాశి ఉన్నదే ఇది విక్రమస్థానం. దీనికే తృతీయోపచయం అని కూడా పేరు. ఉపచయం అంటే అది సహకరించడం మొదలు పెడితే అందులో రవి కనుక ఉంటే ఆత్మశక్తి బాగా ఉంటుంది, చైతన్యవంతంగా ముందుకెళ్తారు. ఉత్తమ కాలం. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి, అదృష్టయోగం పడుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే బ్రహ్మాండమైన భవిష్యత్తుని సాధిస్తారు. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది, ఆర్థిక రంగం బాగా పుంజుకుంటుంది. సంశయాత్మక ధోరణి రానేయకండి. పక్కనే చేరి హాని చేసేవారు ఉంటారు. అందరినీ నమ్మకుండా వారి ప్రవర్తనను పసిగడుతూ గమనిస్తూ నిర్ణయాలు తీసుకోండి. రాబోయే కాలంలో ఉన్నత స్థితి చేకూరుతుంది. తొందరపడకుండా నిదానంగా ఆలోచించి సమాధానం ఇవ్వటం చాలా మేలు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? వృశ్చిక రాశి వారు ఇష్టదైవాన్ని స్మరిస్తే సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వృశ్చిక రాశి వారికి మహాగణపతి సందర్శనం చాలా వరకు విఘ్నాలని దూరం చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 2వ రాశిలో ధనస్థానంలో ఏలినాటి శని దోషం ఉన్నది కాబట్టి నువ్వులు దానం చేయాలి.